హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఇట్స్ మీ పార్వతి. సో మేము ఎక్కడున్నామని చూస్తున్నారా? ఎస్, మేమైతే ఒంగోలు రైల్వే స్టేషన్లో ఉన్నామన్నమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. మాకు ట్రైన్ 7:30కి, సో మేము 6:30 కల్లా వచ్చేసాము. కానీ అది 2 hours డిలే అన్నమాట. ఇంకా రైల్వే స్టేషన్లోనే కూర్చొని అలా టైం పాస్ అయితే చేస్తున్నాము. టూ hours తర్వాత ట్రైన్ అయితే వచ్చింది. సో మా నాన్నమ్మని ట్రైన్ ఎక్కించి మా సీట్ ఎక్కడ ఎత్తుక్కునేసరికి సరిపోయింది. మేమైతే 3rd AC బుక్ చేసుకున్నాము. సో ఫస్ట్ టైం అన్నమాట మా నాన్నమ్మ AC ట్రైన్ ఎక్కడం, అండ్ లాంగ్ జర్నీ కూడా ఫస్ట్ టైం. అండ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, కానీ ఎందుకో మెమొరబుల్గా ఉంటుంది అని చెప్పి మేము ప్రతిదీ పిన్ టు పిన్ వీడియో తీసుకున్నాం. ఇంకా డిన్నర్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా మాకైతే ఆకలేసేస్తుంది. నేనైతే ఇంట్లో పులిహోర విత్ మినపబెల్ల పచ్చడి చేశాను. సో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. సో గైస్, మేము ముందు రోజు నైట్ ఎక్కాం కదా, సో ఇంకా నెక్స్ట్ డే నైటే వీడియో తీస్తున్నాము. ఇంకా పగలు ఏం చేస్తాం, తినడం పడుకోవడమే కదా. ఇంకొక జంక్షన్లో అయితే ఆగింది. ఇంక ఇక్కడ 2 hours నుంచి ట్రైన్ ఆగే ఉంది. ఇంకా ట్రైన్లో నుంచి దిగి అట్లా సరదాగా కొంచెం కొట్టుకుంటూ ఆడుకుంటూ ఉన్నాము. ఆన్ చేసావా? క్యామ్ ఆన్ చేసావా? హాయ్ గైస్, దిస్ ఈజ్ అవర్ కోతి, పెద్ద కోతి, పెద్ద కంటే పెద్ద కోతి. అమ్మాయి ఎవరో కాదు, మా అక్క. ఈ ట్రైన్ అయితే అమ్మ స్వామి అసలు ఎవరు ఎక్కబాకండి. ఈ ట్రైన్ అయితే ఈ ట్రైన్ అయితే చాలా లేటు. అమ్మ 5 గంటలు లేట్, 7 గంటలన్నర నుంచి ఆగుంది ట్రైన్. వీడియో తీస్తున్నారు తెలుసా? మై ఇన్స్పిరేషన్, మై ఫైటర్, మా బ్యాక్ బోన్ అన్నమాట మా నాన్నగారు. చూడు అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. మా నాన్నగారు ఈ బోత్ చాయ్. ఓ కాలిందా? బాగైందా? టీ బ్రేక్. ఇది మరీ ఓవర్ అమ్మా. గుండు జంక్షన్. ఎవరికన్నా గుండు ఉందా మీలో? గూండా జంక్షన్ గైస్. ఎవరన్నా మన ఫాలోవర్స్ ఉంటారండి. సో ఓకే గాయ్స్, బాయ్. ఇక్కడ ఈ పాపను చూసారా? మాకు ట్రైన్లో పరిచయం అయింది. చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయింది. మేము దిగేటప్పుడు కూడా ఏడ్చింది అనమాట. సో ఫైనల్లీ ఆఫ్టర్ 2.5 days తర్వాత మన స్టాప్ అయితే వచ్చేసింది. ఇంకా ఇక్కడ నానమ్మ కోసం అని చెప్పి
వీల్ చైర్ని వెతుకుతున్నాడు డాడీ. సో నానమ్మ నడవలేదు కదా, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే కొంచెం డిస్టెన్సే ఉందన్నమాట, అంటే బ్రిడ్జ్ దాటాలి. సో విన్నారు కదా మేము ఎక్కడికి వచ్చాము అనేది. ఎస్, మేమైతే కుంభమేళా వచ్చాము. సో కుంభమేళా జరిగిపోయింది ఎప్పుడో అని అనుకోవచ్చు, కానీ అప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి నేను వీడియోస్ అన్ని గ్యాదర్ చేసుకొని ఎడిట్ చేసుకునేసరికి నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా దర్శనం ఎలా జరిగింది, ఏం చేసాము, మా నాన్నమ్మతో మేము పడ్డ తిప్పలన్నీ మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఇంకా రూమ్కి వెళ్ళి రూమ్ లగేజ్ పెట్టుకొని ఇంకా కుంభమేళకి అయితే అదే స్నానానికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మెయిన్ రోడ్ నుంచి మన మునగనీకి చాలా డిస్టెన్స్ అనమాట, దగ్గరగా 3-4 కిలోమీటర్స్ ఉంది. సో ఇంక ఇక్కడ లిఫ్ట్ అడిగి నానమ్మని అయితే మేము ఎక్కించి పంపించాము. సో మేమైతే పరిగెత్తుతున్నాము, ఆమెను ఎక్కడ వదిలిపెట్టారో అసలే ఆ హిందీ వాళ్ళు మనకి నమ్మకాలు తక్కువ కదా, ఎక్కడ వదిలిపెట్టారో ఎక్కడ తీసుకెళ్లారా అని చెప్పి మేమైతే ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి ఫైనల్లీ మా నానమ్మని అయితే ఎత్తుక్కున్నాము. ఫైనల్లీ బోట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో దగ్గరలో మునిగే వాళ్ళు దగ్గరలో మునుగుతున్నారు. బోట్ మాట్లాడుకొని త్రివేణి సంగమం అంటే 3 నదులు కలిసిన దగ్గరికి వెళ్ళి అక్కడ మునిగే వాళ్ళు అక్కడ మునుగుతున్నారు. మేమైతే ఇంకా బోట్ మాట్లాడుకొని అక్కడికే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ చూసారా మా నాన్నమ్మని ఎక్కించడానికి ఎంత కష్టపడుతున్నాము. నాకే భయం వేస్తుంది. వీడియోది అట్టమే నాకు తెలియదు, నువ్వు అడ్డం ఉంటే भैया नाव डूब जाएगी, नहीं चले जाओगे आप पानी के अंदर, हंस रहे हो ना भैया, हंसना तो हो जाएगी। ఎటు వచ్చి మునిగిందనుకో మన నెలలో మునక్కుండా తేలుతా ఉంటావు. వేసుకో నువ్వు నాడే మనదైన రూపమ్మమ్మ ఎనలేని జాలి గుణమే అమ్మ. అందరూ వేసుకున్నారు, ఇదిగో వాళ్ళందరూ వేసుకుని ఇలా పైకి लगा बैठे हो बड़े भाई, आसन लगा बैठिए, बैलेंस बनाना पड़ता है ना। ఫైనల్లీ త్రివేణి సంగమంకి అయితే రీచ్ అయిపోయాము. సో నెక్స్ట్ ఏం చేసాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది అనుకుంటున్నాను.
వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ. అండ్ ఎలా అనిపించిందో వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా నాన్నమ్మ చాలా క్యూట్గా ఉంది కదా జాకెట్ వేసుకొని. మేము కుంభమేళా రావడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటి, అసలు ఎందుకు వచ్చామనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్.